కర్త కర్మ క్రియ ఆంధ్రాలోనే ఒక కొమరం పులి ఉందనుకుంటే తెలంగాణలో కూడా మనం ఒక కొమరం పులిని తెచ్చుకున్నాం. మల్కా కొమరయ్య గారు టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారు గౌరవనీయులు పట్టభద్రులు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు అంజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కరీంనగర్ పట్టణ పురవాసులు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్, ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. 2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినయి అని అన్నా హజారే చెప్పిండు. తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయి పెట్టింది. 2 ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోటే సాధ్యమవుతుందని. ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాల కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాడినరో ఈయన కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు తెస్తాం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు. ఎంతమంది అన్నారు? 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇవాళ దాకా రిటైర్డ్ అయినరు. టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాక వస్తే బాగుపడతాం, కుటుంబాన్ని ఆదుకుంటామని